హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. చేతివేళ్లు విరిచినప్పుడు టప్పనే శబ్దం ఎందుకు వస్తుంది? చేతివేళ్ల జాయింట్లలో సైనోవియల్ ద్రవం ఒకటి ఉంటుంది. దీంట్లో ఓ రకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది. దీంతో చేతివేళ్లను విరిచినప్పుడు ఈ గ్యాస్ తొలగించబడి దాని స్థానంలో మనకు శబ్దం వినిపిస్తుంది. అయితే ఇలా చేతివేళ్లను విరవడం వల్ల మనకు లాభమే కలుగుతుందట, నష్టం కలుగుతుందనుకుంటే అది అపోహే అవుతుందట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కీళ్ళ నొప్పులు, కీళ్ళ జబ్బులు మాత్రం రావట. శిశువు గర్భంలో ఉన్నప్పుడు కొద్ది వారాలు తోక ఉంటుందట. అనంతరం శరీరం పెరుగుతున్న కొద్దీ తోక అందులో కలిసిపోతుందట. మహమ్మద్ ఘోరీ తాను స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో దేవనాగరి లిపిలో బంగారు నాణాలను జారీ చేసినట్లు ఇటీవల లభించిన ఆధారాలు తెలియజేస్తున్నాయి. అతడి విజయాలకు ప్రాథమిక గుర్తుగా ఈ నాణాలున్నాయి. అతడి కంటే 1000 ఏళ్ల ముందు కుషాన్ వంశస్థుడు కనిష్కుడు ప్రారంభించిన నాణాల సంప్రదాయాన్ని ఘోరీ తిరిగి కొనసాగించాడు. ముస్లిం పాలకుడు జారీ చేసిన లక్ష్మీదేవి రూపం ఉండే ఈ బంగారు నాణాలు 1000 ఏళ్ల కిందట దేశవ్యాప్తంగా చెలామణిలో ఉండేవి. గ్రీక్, ఇరాన్ సాంప్రదాయంతో రూపొందించిన ఈ నాణెం సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిగానే గుర్తించారు. బ్రిటన్కి చెందిన 67 సంవత్సరాల వృద్ధురాలు ఈ మధ్యనే ఆమెకు క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. ఇందుకోసం ఆమె వైద్య పరీక్షల కోసం బర్మింగ్హామ్ సమీపంలోని సోలీహుల్ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ ఐ స్పెషలిస్ట్ రూపల్ మోర్జారియా బాధిత మహిళ కళ్ళను చెకప్ చేశారు. వైద్యులు ఆమె కంటి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. ఆమె కంట్లో లెక్కకు మించే కాంటాక్ట్ లెన్సులు చిక్కుకుపోయి ఉన్నాయి. వైద్య పరీక్షల్లో మొదట 17, తర్వాత 10 కాంటాక్ట్ లెన్సులను గుర్తించారు. వాటిని అత్యంత జాగ్రత్తగా తొలగించి క్యాటరాక్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. చదువుకోవడానికి మంచి సమయం ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు. ఎందుకంటే మెదడు పనితీరు 100% పనిచేస్తుంది. ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు మెదడు పనితీరు 50% మాత్రమే పనిచేస్తుంది. అయితే రాత్రి సమయం మెదడు పనితీరు 20% మాత్రమే. తెలివితేటలు ఎక్కువగా ఉన్న వారికి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండరట. మనం తినే ఆహారం లాలాజలంతో కలిస్తే గాని దాని రుచి చూడలేం. తల్లి గర్భంలో ఉండగానే శిశువు భాష నేర్చుకోవడం ప్రారంభిస్తాడట. నిజానికి జింగిల్ బెల్ పాటని మొదట థ్యాంక్స్ తెలపడం కోసం రాశారు. వేళ్ళిలా ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? చాలా వరకు తాము అనుకున్న పని జరగాలనుకున్నప్పుడు, ఇంకా అంతా మంచి జరగాలనుకున్నప్పుడు వేళ్ళిలా పెట్టుకుంటారు. అయితే పూర్వం ఈ పనిని ఇద్దరు కలిసే చేసేవారట. కానీ రాను రాను ఇలా ఒక్కరే చేయడం మొదలుపెట్టారట. అయితే ఈ సింబల్ని కొన్నిసార్లు ప్రమాణం బ్రేక్ చేయడానికి కూడా వాడతారట. ఇంకా కొందరు అబద్ధం చెప్పేటప్పుడు కూడా ఇలా పెడతారు. ఈ సింబల్ క్రిస్టియన్ మతం నుండి వచ్చిందట. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.